ఏపీలో స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 34% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర యాదవ్ కార్పొరేటర్ చైర్మన్ గొల్లా నరసింహ యాదవ్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్లను తగ్గించి బీసీలకు 16,800 పదవులను దూరం చేశారని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లతో పాటు మున్సిపాలిటీల్లోనూ తగిన ప్రాధాన్యత కల్పించాలి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశలను అనుగుణంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బీసీల రాజకీయ ఎదుగుదలకు, వారి ఆత్మస్థైర్యానికి పూర్తి మద్దతుగా నిలిచారని స్పష్టం చేశారు. దానిపైన శాసన సభలో కూడా చర్చ జరిగి ఆమోదింపజేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, అదేవిధంగా ఎంపీపీలు, వీళ్ళకి సంబంధించి చూస్తే 34% వెనుకబడిన వర్గాల కోసం ఏదైతే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో దానికి అనుగుణంగా కూడా ఈరోజు 34% రిజర్వేషన్ ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీస్ కానీ నగరపాలక సంస్థలకు సంబంధించి కానీ 33.1% రిజర్వేషన్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం, ఇదంతా కూడా చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షస మనస్తత్వం గల వ్యక్తి బడుగు బలహీన వర్గాలంటే ఏ విధంగా అణిచివేతకు గురి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గతంలో 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ని ఏ విధంగా 24% కుదించి సుమారు 16,800 పోస్టులు అంటే పదవులు వెనుకబడిన వర్గాలకు రావాల్సిన 16,800 పదవులకు సంబంధించి రిజర్వేషన్ కోటాలో వాటన్నిటిపైన కూడా ఉక్కుపాదంతో వెనుకబడిన వర్గాలపైన మోపి ఆ పదవుల్లోకి రానియకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలను ఏ విధంగా అణిచివేతకు గురి చేశారో స్పష్టంగా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు రిజర్వేషన్ తగ్గింపు పైన పోరాటాలు చేసినా ఏం చేసినా పట్టించుకోకుండా 24% కుదించి 16,800 పదవుల్ని బీసీలకు దూరం చేసిన కఠినాత్ముడు, క్రూరత్వం గల వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అని కూడా ఈ సందర్భంగా కూడా వెనుకబడిన వర్గాలకి, బలహీన వర్గాలకి ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తూ 34%